ఎలా ఉంటుంది, మనుష్యుని జీవితం ఎలా ఉంటుంది, జీవితం తర్వాత మరణం ఎలా వస్తుంది, మరణం ఆ, మరణం అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఆ జీవి యొక్క పరిస్థితి ఏంటి, ఏమవుతాడు, ఆ, ఎక్కడికి వెళ్తాడు, ఆ వెళ్ళిన చోట ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఆ, వివరింపబడ్డాయి ఈ అధ్యాయంలో. ఆ మొట్టమొదట మనం చూసాము, మనకి ఈ భౌతిక ప్రపంచం, అసలు భౌతిక జీవితం అనేది మొట్టమొదటి మొదలయ్యేది ఆ కుటుంబం వల్లే. కుటుంబం వల్ల మనం బద్ధుడయి ఆ బంధంతో మనం మిగతా పనులన్నీ మనం ఆ కుటుంబం చుట్టూ మన కార్యక్రమాలు ఉంటాయన్నమాట. అంటే ఆ ఎప్పుడు ఒక కుటుంబానికి ఒక పెద్ద అనేది పురుషుడు, అంటే తండ్రి కానీ ఇంకెవరైనా. అయితే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏ భావంలో ఉంటారంటే, నా వల్లే ఈ కుటుంబం జరుగుతుంది, నా నేను పోషిస్తున్నాను కాబట్టి నేను ఎలాగైనా కష్టపడాలి. అంటే మామూలుగా మనం అనుకుంటాం ఇది మంచిదే కదా, పాపం ఆ, అంత కష్టపడి కుటుంబాన్ని పోషించడం మంచిదే. మిగతా ఆ, తాగిబోతులు, అసలు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది మంచిదే అన్నమాట. కుటుంబాన్ని పోషించడము, ఆ తర్వాత ఆ కుటుంబం కోసం కష్టపడడం మంచిదే. కానీ ఇంకా మనం తెలుసుకోవాల్సింది అంటే, ఇంకా మనం పైకి ఎప్పుడు పైకి పైకి వెళ్ళాలి, ఆ, మంచి ఆ పైకి రావాలనుకుంటాం కదా, అలా జ్ఞానంలో కూడా మనం ద- దీనికన్నా మించిన జ్ఞానం ఏంటనేది తెలుసుకోవాలి. సో కుటుంబాన్ని పోషించడం అనేది చాలా మంచిది, కానీ అదొక్కటే కాదు మన జీవిత లక్షణం. దాని దానికంటే మించింది ఒకటి ఉంది అనేది మన కర్తవ్యం, తెలుసుకోవాల్సిన కర్తవ్యం. కాకపోతే అదృష్టవశాత్తు అది చాలా కొంచెం మందికి అది తెలిసి వస్తుంది అనమాట. మిగతా వాళ్ళందరూ కుటుంబం కోసం పోషించాలి ఆ, అని అనుకుంటాడు. సో కుటుంబాన్ని పోషించాలి అనుకున్నప్పుడు ఆ, ధర్మబద్ధంగా వెళ్ళినప్పుడు మనకి ఏ బాధలు ఉండవన్నమాట. ఆ అధర్మంగా వెళ్తేనే అప్పుడే మన కష్టాలన్నీ మొదలవుతాయి. మనం అందరూ అనుకుంటారు, యాక్చువల్ గా కుటుంబం అనేది సా ఒక కారణంగా పెట్టుకొని వాళ్ళకు ఉండే ఒక గ్రీడీనెస్, వాళ్ళకు ఉండే ఒక ఉమ్, ఏమంటారు తెలుగులో, ఉమ్, ఆశ, అసూ ఆశ, అత్యాశ. అత్యాశ, కరెక్ట్. అత్యాశ వల్ల అంటే ఎంత సంపాదించినా అది తృప్తి పొందలేక ఆ చక్రంలో పడిపోయి కుటుంబం అనే ఒక దీన్ని మధ్యలో పెట్టుకొని నా కుటుంబం కోసం ఉన్నాయి నేను కాబట్టి చేస్తున్నాను, ఈజీగా ఉన్నాయి. షరతులు ఉంటే ఉట్టి అదే. నా కుటుంబం కోసం నేను చేస్తున్నాను, వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నానని అధర్మంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్పబడింది అనమాట. సో ఫస్ట్ మనం 17 శ్లోకాల వరకు ఆ అసలు మనం ఎలా ఒక భౌతిక ప్రపంచంలో ఒక భౌతిక వ్యక్తి ఆ ఎలా బద్ధవుతాడు, కుటుంబం అనే దీంతో బద్ధుడయి ఆ ఆ కుటుంబం అనే ఈ ఆకర్షణ గుంజుతుంది అనమాట. గుంజి ఆ దాన్ని కవర్ అంటే కవర్ చేస్తారు, అంటే మాయ ఈ విధంగా మనల్ని ఆ ఆకర్షణని చేస్తుంది అనమాట. సో కుటుంబం, సో మనం నిన్నటి వరకు చెప్పుకున్నాము, ఎలా ఒక వ్యక్తి తన భార్య తన పిల్లల కోసం ఆ ఎంతో కష్టపడతారు. మాతాజీ ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, ఇద్దరు ఎగ్జాంపుల్స్. ఒకటి ఎవరికైనా గుర్తుందా మాతాజీ? రెండు ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. అంటే ఒక కుటుంబం కోసం ఎవరైనా పాపాలు చేసి సంపాదిస్తే ఆ ఆ పాపాల్లో కుటుంబం కూడా పాల్గొంటుందా అనే ఈ ప్రశ్న ఎవరిని మాతాజీ హరే కృష్ణ. బాగా దుగారి కదా మాతాజీ. బ- ఉమ్, దుగారి
అది మృదు అది దొంగతనం చేసినప్పటికీ కూడా అతని శిక్ష అనుభవిస్తాడు, కానీ కుటుంబం ఎవరు కూడా అందులో పాల్పంచుకోరు కదా మాతాజీ. అది ఇప్పుడు మనం చూస్తున్నది కూడా. అంటే ఎవరైనా మనం ఆధ్యాత్మిక జ్ఞానులు ఉంటేనే ఇది తెలుస్తుంది. నారద మహర్షి వచ్చినప్పుడే ఆయనకి ఆ ఉమ్, ఉపదేశం చేసినప్పుడే అర్థమైంది. కానీ ఒక ఆధ్యాత్మిక గురువు లేకపోతే మనం భౌతిక ప్రపంచంలోనే ఉంటాం. ఇప్పుడు ఉమ్, మీరంతా చెప్తున్నప్పుడు కూడా ప్రభాల వారి పుణ్యమానే మనం ఇందులోకి వచ్చాం కాబట్టి ఈ సత్సంగంలో ఉంటేనే అర్థమవుతుంది, లేకపోతే ఏం అర్థం కాదు మాతాజీ అసలు. ఈ అవును. చాప్టర్ మొత్తం మన కోసమే ఉంది అనిపిస్తుంది నాకు. హరే కృష్ణ. అవును మాతాజీ, అంతే. మన పరిస్థితే ఇక్కడ ఉన్నది. ఉమ్. అసలు మన మీద మనకే దయేసేలాగుంది ఈ చాప్టర్ చదువుతుంటే. అయ్యో ఏంది మరి పరిస్థితి మనకి ఎందుకు ఇలా అయింది అనుకుంటున్నా. చాప్టర్ చదువుకున్నంత సేపు నాకు అలాగే ఉంది. అయ్యయ్యో ఈ నరకం నుంచి అవును ఎలా బయట. మాధవి, నాకు కూడా అట్లనే అనిపించింది. నిన్నంతా అట్లాగే అనిపించింది, ఏంటి ఇది ఆ, అని. ఈ వైరాగ్యం అనేది ఈ చాప్టర్ చదివితే అవును. బాగా వచ్చేస్తుంది మాతాజీ. అవును. రోజు ఈ చాప్టర్ చదువుకోవాలి ఎంత మనం. గర్వపడతామో అంత లాస్ట్ కి ఎట్లా అయిపోతుంది అనేసి అనిపించింది. కానీ భగవంతుడే జ్ఞాపకం చేసుకోవాలని మనకు ప్రభుపాదుల వారు లాస్ట్ లో కూడా ఇదే మనకు చెప్పిండ్రు. ఇప్పుడు ఇస్కాన్ లోనే ఇది మనకు తెలుస్తున్నది, లాస్ట్ ఉమ్, లో ఎవరిని తలుచుకోవాలని అనేది మనకు. ఉమ్, ఇంకా కుటుంబంలో ఉంటే ఇంకా అంతే సంగతి. సంపాదించినంత సేపే మనిషి విలువ. ఉమ్. సంపదనం పోయిందంటే అంతే, అది కుక్కల్లాగా ఖచ్చితంగా అది అయిపోతుంది. మనము కళ్ళ కళ్ళ ముందు కట్టినట్టే చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాము చూస్తూనే ఉంటాము, చూస్తున్నాము. వింటూనే ఉమ్. ఉంటాము. ఈ మనిషికి ఎప్పుడైతే సంపాదించే ఇది పోతుందో అప్పుడు ఆ, విలువ ఉంటుంది. ఎవరైనా కానీ ఇది నిజం ఒప్పుకోవాలి మనం. మన అవును కుటుంబంలో మరి. కూడా ఉంటది, అసలు మనలో కూడా ఉంటది ఈ భావన. అవును. తప్పకుండా ఉంటుంది అనమాట. సో కష్టం కదా మాతాజీ ఆ టైంలో మనకి. హరే ఉమ్. కృష్ణ కృష్ణ ఆ కృష్ణ అనుకో. పరిస్థితి చూడండి పాపము. ఒక మనుషుడి, ఒక పురుషుడి గాని ఎవరైనా సరే, ఈవెన్ స్త్రీ కూడా, పురుషుడు అంటే స్త్రీ కూడా, మనం ఆ, కూడా ఏం తక్కువ కాదు పాపం. మనం బయటకు పోయి సంపాదించకపోయినా మనం ఇంట్లో కూడా ఎన్ని, మన శరీరం సేకరించకపోయినా ఎంతో కష్టం మనకి, మనం తిన్నా తినకపోయినా కుటుంబం కోసం ఉండాలి, పిల్లల కోసం భర్త కోసం ఉండాలని ఎంతో కష్టపడతాం అన్నమాట. అన్ని పక్కన వదిలేసి ఇంకా మన సుఖాలు సంతోషాలు, ఒక్కొక్కసారి అయ్యో నేను ఈ ధర్మాన్ని నేను అంటే ఒక పుత్రికగాన, ఒక కూతురుగాన మనం ఏదో ఒక కర్తవ్యం చేయాలనుకోండి, పిల్లల వల్ల చేయలేకపోతాం. అప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట, అయ్యో చేయలేకపోతున్నామని. సో ఇలా మనం కూడా కట్టుబడి ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి ఈ ధర్మ సందేశాలు వస్తాయన్నమాట, ఏం చేయాలా ఇలాంటి పరిస్థితిలో అని. సో అందరికీ వస్తాయి, ఒక్కరికనే, మగవాళ్ళకనే కాదు ఆడవాళ్ళకి కూడా ఈ పరిస్థితి వస్తుంది. మగవాళ్ళు ఎంత కష్టపడతారో ఆడవాళ్ళు కూడా అంతే కష్టపడతారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబంలో ఇది వే- వేరే వేరేగా ఉంటుంది అనమాట, అన్ని కుటుంబాలు ఒకేగా ఉండవు. సో మనం నిన్నటి వరకు ఇవన్నీ తెలుసుకున్నాము. ఆ, మా హరే కృష్ణ. మాతాజీ లెఫ్ట్ అయ్యారు మాతాజీ, ఎందుకో ఫోన్ ఏదో వచ్చినట్టు. కుటుంబం కోసం ఆ, ఎలా కష్టపడతారు, తర్వాత ఆ, ఏమేం పనులు చేస్తారు. సో ఇప్పుడు మరణం వచ్చింది అనమాట. అంటే ఇన్ని రోజులు కష్టపడ్డాడు, కుటుంబాన్ని పోషించాడు, తర్వాత మరణం అనేది వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది. ఇది కూడా మనకి నిన్న మాతాజీ కొంచెం కవర్ చేశారు. ఆ మనకు వద్దనుకున్నా వచ్చేది ముసలితనము, రోగాలు, దాంతో పాటు చావు వస్తుంది. ఆ మరణం వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది. సో 18వ శ్లోక ఎవరైనా చదవండి మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి, తర్వాత నేను చదువు. ఏవం కుటుంబ భరణే వ్యాపృతాత్మా జితేంద్రియ మ్రియతే రుదతాం స్వానాం కురువేదన యాస్తిధీః. నియంత్రింపబడని ఇంద్రియములతో కుటుంబ పోషణ యందు నెలకొరిన మనుజుడు ఆ విధముగా బంధువులు రోధించుటను కాంచుచు గొప్ప దుఃఖంతో మరణించును. పరమ వేదనతోనూ మరియు బుద్ధి నష్టపడిన స్థితి అందును
అతడు దయనీయముగా ప్రాణము విడుచును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇది మరణం అప్పుడు ఆ అంటే ఏ మనిషి అయితే ఆ ఈ ఇంద్రియాలని నియంత్రణ చేయకుండా ఆ ఈ నియంత్రణ చేయనప్పుడు ఏమవుతుంది, అతని ఆలోచన ఎలా ఉంటుంది మరణం అప్పుడు? జీవితం అంతా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. వాళ్ళని ఎలా పోషించాలి, వాళ్ళకి ఎలా డబ్బులు సంపాదించాలి, తీసుకొచ్చిన దాన్ని ఎక్కడ చేయాలి, ఎవరికి ఏ ఆస్తులు ఇవ్వాలి, ఆ ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటారు ఆ జీవితం అంతా. ఆ ఏదో భగవంతుడు దేవుడు అంటే ఒక వారానికి ఒకసారి ఆ గుడికి వెళ్ళి ఒక దండం పెట్టుకుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నారు. సో ఆ మరణం అప్పుడు ఎలా ఉంటుంది అంటే, అసలే మరణం అప్పుడు మనకి మాట్లాడడానికి కానీ ఏమీ అవ్వదు. ఆ మనకి కులశేఖర్ ఆల్వార్ గారు చెప్పినట్టు ఆ కఫం అనేది మనకి గొంతులో ఉంటుంది అనమాట. మాట బయటకి రాదు. ఏదో చెప్పాలనుకుంటాం. అది ఈ భౌతిక వ్యక్తి ఏం చెప్పాలనుకుంటారు? బాబు అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ డబ్బులు ఉంది, ఇక్కడ నగలు ఉన్నాయి, ఇవి భద్రం చేసుకోండి అని ఈ ఆలోచన ఉంటాయి మైండ్ లో మామూలుగా. అంటే వాటి గురించి ఆలోచిస్తుంటాం అనమాట. ఇంత కష్టపడ్డామే జీవితం అంతా, వీటిని ఎట్టో ఒకటి భద్రం చేయాలి, ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి. అది కూడా ఎవరికో ఒకరికి కాదు, కరెక్ట్ గా ఆ మన వారసత్వం చెప్పాలని అనుకుంటాను. అదే వస్తుందా మీ అందరికి? హరే కృష్ణ మాతాజీ, సౌండ్ రాలేదు. రావట్లేదు కదా మాతాజీ? సో ఆ బంధువుని చూసినప్పుడు ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అందరిని, ప్రతి కూతురు కొడుకుని చూసినప్పుడు అయ్యో ఇది చెప్పాలా అని ఆ మనసులో ఉంటుంది, ఈ ఆలోచన ఉంటుంది, కానీ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఆ భౌతికంగా ఉన్న వాడికి ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటది అనమాట. సో ఆ కొంత చాలా మంది, నేను ఒక ఫ్రెండ్ కూడా ఆ పాపం చిన్న వయసులోనే ఆయన చనిపోయాడు. అయితే క్యాన్సర్ వల్ల. అయితే ఆయన మరణం వస్తుందని వాళ్ళకి తెలుస్తుంది కదా ముందుగానే, ప్రతి ఒక్కరికి తెలుస్తుందంట. అది మనం విన్నాము. కానీ మనకు వచ్చేంత వరకు కానీ మనకు తెలియదు. అంటే ప్రాణం పోతుంది అంటే చాలా మంది చెప్తుంటారు, ప్రాణం పోతున్నట్టు వాళ్ళకి తెలిసినట్టుంది. సో ఏదో ఒకటి వాళ్ళు చెప్తారనమాట. కొంతమంది భక్తిలో ఉన్న వాళ్ళైతే తులసి నీళ్లు, మాట్లాడే పరిస్థితి ఉంటే ఆ తులసి నీళ్లు ఇవ్వమని ఏదో ఒకటి చెప్తుంటారు. సో ఈ భౌతిక ఆ ఇంద్రియ తృప్తి, ఇతను ఈ ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ వెళ్ళే ముందు యమదూతలు వచ్చి ఉంటారు. సో ఆ యమదూతల్ని వస్తూనే భయం అనేది వస్తుంది అనమాట. అంటే ఇంకా నాకు పోయే వెళ్ళిపోయే వచ్చింది అని తెలిసిపోతుంది. సో ఆయన, మా ఆ యొక్క స్నేహితుడు వాళ్ళ భర్త, సో అతను పాపం వెళ్ళిపోతున్నాడని తెలుస్తుంది అతనికి. అతను ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు, భార్యను పిలిచాడు నేను మాట్లాడడానికి, ప్రయత్నిస్తున్నాడు మాట్లాడడానికి, చెప్పాలి అనేసి. కానీ అప్పటికే ఆస్తులు బంగారు అన్ని ఏవేవి చేయాలో అన్ని భద్రంగా చేసేసారనమాట. కానీ ఇప్పుడు ఈ కాలంలో పాస్వర్డ్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో ఆయన చెప్పాలని అనుకుంటున్నాడు. అవి మీరు ఇప్పుడేమి శ్రమ పడకండి, ఆమె అనుకోలేదు పాపం ఆయన మరణిస్తారని. మీరేం శ్రమ పడకండి, ఇప్పుడు మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం ఏదన్నా ఉంటే అని ఆమె చెప్పింది అనమాట. కానీ అంతే, దాంతో ప్రాణం పోయింది. అయితే ఆమె తర్వాత చెప్పింది అనమాట, అయ్యో నాకు ఆ టైంలో ఆయన వెళ్ళిపోతాడని నేను అసలు అనుకోలేదు, ఏదో చెప్పాలనుకున్నాడు కానీ నేనే ఆపాను, ఇప్పుడు వద్దులేండి మళ్ళీ మాట్లాడండి అని చెప్పానని చెప్పింది అనమాట. సో అలాగా ఆ చెప్పాలని ఏదైనా ఉంటే కూడా చెప్పలేని పరిస్థితి అన్నమాట. సో దీంతో ఈ బాధ మళ్ళీ ఈ బంధువులు చుట్టుముట్టడంతో ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అలాంటి పరిస్థితిలో మనం ఉంటాం. 19 19 చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యమదూతో తదా ప్రాప్తో భీమో సరవసేక్షణో
సదృష్ట్వా తస్థహృదయః సకృన్మూత్రం విముంచతి. శీలప్రపాద్. మరణ సమయమున క్రోధనేత్రులకు యమదూతలు తన కడకు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రములు విడుచును. హరే కృష్ణ మాతాజీ. అది ఇప్పుడు అనుకున్నాం కదా. సో వాళ్ళకి అవును మాతాజీ. ప్రాణం పోతుంది అంటే అంతకుముందే యమదూతలు అక్కడ వచ్చి ఉంటారు. కానీ వాళ్ళెవరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడలేరు. కానీ మరణించి అతను మాత్రం వాళ్ళని చూడగలడు అనమాట. ప్రభుపాదులు వారు తాత్పర్యంలో చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి యమదూతలు రారు. ఎవరైతే భగవంతుని తెలుసుకుంటారో, భగవంతుని భక్తుడిగా ఉంటారో వాళ్ళు వచ్చి విష్ణు దూతలు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఒక నవ్వుతో చనిపోతారు, ఒక స్మైల్ ఇస్తారు. అలా కూడా ఆ, ఉంటారన్నమాట భక్తులు ఉన్న వాళ్ళు. సో అంటే వాళ్ళు విష్ణు దూతలను చూసి వాళ్ళు నవ్వుతారనమాట. ఆ వాళ్ళు వచ్చి పైలోకాలకు వెళ్తారు. అదే ఎవరైతే ఈ భౌతిక పరంగా ఉన్నట్టు ఈ ఇంద్రియ తృప్తి జీవితాన్ని గడుపుతాడో అతనికి ఎవరు వస్తారు? పాపాల వల్ల యమదూతను వస్తాడు. ఆ యమదూతను చూస్తూనే భయంతో అక్కడే ఆ ఆ, మలమూత్రాలు విరుస్తారనమాట. చాలా మంది ఈ పరిస్థితి అంటే ఇలా చేస్తూ ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళు యమదూతల్ని చూసినట్టు అనమాట. చూస్తున్న వెంటనే ఈ ఆ, మలమూలాలన్నీ విసర్జన చేసి అలా ప్రాణం విడుస్తారనమాట. అప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుంది చూడండి. సో ఇది ఆ పరిస్థితి. 20వ శ్లోకం అది. హరే కృష్ణ మాతాజీ. ఎవరు పలకలేదు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. యాతనా దేహ ఆవృత్య ఆశైర్భద్రాగలే బలాత్ నైతో దీర్ఘమధ్వానం గణ్యం రాజఘటాయత. రాజభక్షార్థాన్ని అందించినట్లుగా యమదూతలు ఇంద్రియ భోగైన వాణిని బంధించారు. అతన్ని తీవ్రంగా శిక్షించుటకు వారి గొంతుకు పుచ్చు బిగించి సూక్ష్మ శరీరం తప్పివేయుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆ యమదూతలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనం పాత సినిమాల్లో అంతా చూస్తుంటాం. ఆ ఆ వాళ్ళ వల్ల ఇప్పుడు సినిమాల్లో అవన్నీ ఏం చూపించారు? పాత సినిమాల్లో మనకి ఏవైతే రామాయణం, మహాభారతం ఇవన్నీ ఉన్నాయో వాటి ప్రకారం చూపించేవాళ్ళు. సో పాత సినిమాల్లో మనం చూసాం యమదూతలు వచ్చేటట్టు ఒక ఆ, తాడు తాడు తెచ్చుకొని వస్తారనమాట. సో అలా తాడు వేసి మన గొంతుకి, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన భౌతిక శరీరము మనం ఇక్కడ విడిచేస్తాం. వీళ్ళు ఎవరికి తాడేస్తారు మరి? భౌతిక శరీరాన్ని వాళ్ళు తీసుకెళ్లరు కదా. భౌతిక శరీరాన్ని అంత్యక్రియలతో చేస్తారు. మరి ఏ ఏ శరీరానికి వాళ్ళు తాడు వేస్తారు, గొంతుకు తాడు వేస్తారు సూక్ష్మ అంటే సూక్ష్మ ఆ శరీరం. సూక్ష్మ శరీరంకి. సో మన బుద్ధి, ఆ ఆ మన అహంకారము ఏవైతే ఉన్నాయో ఆ శరీరానికి వాళ్ళు ఆ గొంతుకి అన్నట్టు ఆ తాడు వేసి యమదూతలు లాక్కొని వెళ్తారనమాట. ఎప్పుడైతే ఏ నేరస్తుడు ఆ నేరస్తుడు ఎప్పుడైతే పట్టుబడతాడో అప్పుడు ఎలా మనకి ఆ పోలీసులు గాని, కానిస్టేబుల్ గాని ఎలా వాళ్ళకి సంకెళ్ళు వేసి లాక్కొని తీసుకెళ్తారో అలా యమదూతలు కూడా ఈ యొక్క దారంతో గొంతుకు వేసి అలా తీసుకెళ్తారు. సూక్ష్మ శరీరాన్ని వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు తీసుకెళ్తారు అంటే ఆ, మనం చేసిన పాపాలకి అక్కడ పనిష్మెంట్ ఇవ్వడానికి. లేదంటే ఆ ఆ ఆ దాన్ని ఎవరు భరిస్తారు? ఒకవేళ ఆ సూక్ష్మ శరీరాన్ని వాళ్ళు తీసుకెళ్ళలేదు అనుకోండి, ఆ ఎవరు ఎలా వాళ్ళని ఇది చేసిన పాపాలకి ఎలా వాళ్ళని శిక్షిస్తారు? సో ఆ పాపాలు చేసిన వాడే శిక్ష పొందుతాడనమాట. కాబట్టి ఆ వ్యక్తిని అలా తీసుకొని వెళ్తారనమాట. అదే పుణ్యం చేసి లేదా భక్తి మార్గం చేస్తే వాళ్ళని ఆ సూక్ష్మ శరీరాన్ని వాళ్ళు
మనకి తెలిసినట్టు విష్ణు దూతలు వచ్చి విమానంలో తీసుకెళ్తారనమాట. సో మనం చేసే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. మనం చనిపోయినప్పుడు. సో ఆ ట్రీట్మెంట్ ఎలా అనేది మనం చేసుకున్న కర్మని బట్టి ఉంటుందన్నమాట. ఈ ఎలా ఉంటాయి ఈ యొక్క పనిష్మెంట్స్ అంటే అవే మనం ఇప్పుడు చదవబోతున్నాము. ఈ శ్లోకాలు మనం ఫాస్ట్ గా చదువుతాము, ఎందుకంటే నరకం గురించి చెప్పుకోవాల్సినంత గొప్పతనం ఇక్కడ ఏం ఉండదు కదా మనకి. ఆ, అది చెప్పుకునే కొందుకు బాధగానే ఉంటుంది. కానీ తప్పకుండా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ నరకం అనేది ఎలా ఉంటుంది, నరక పరిస్థితి, అసలు నరకం అనేది వేరే లోకాల్లో ఉంటుంది, దాన్ని చూడాలి, దాన్ని మనం చూడలేము అనుకునే కంటే అసలు మనకి భూలోకంలోనే నరకం ఉంటుంది. మనం ఎప్పుడు అంటుంటాం కదా, నా నరకాన్ని చూపిస్తున్నారు, నా నరకం అంతా ఇక్కడ అనుభవిస్తున్నాం. ఈ డైలాగ్స్ అన్ని మనం వింటూనే ఉంటాం. ఇవన్నీ ఖచ్చితమే అన్నమాట. అదేం అబద్ధం కాదు. ఎందుకంటే భూలోకంలోనే మనం చాలా నరకం అనుభవిస్తాం ఎన్నో రకాలుగా. ఆ ఇప్పుడైతే మరి ఈ పాపాలకి ఇంకొక జన్మ అవసరం లేదు, ఇప్పుడే అనుభవిస్తున్నాము రోగాల ద్వారా అని అనుకుంటుంటాం. ఆ ఈ జనరేషన్ మరి ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంత ముందు వాళ్ళు పాపం అంత పాపాలు చేసేవాళ్ళు కాదు. ఎంతో ఆ వ్యవసాయం చేసుకొని ధర్మంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కష్టాలు తక్కువ ఉండేవి. ఆ కానీ ఇప్పుడు అధర్మం ఎక్కువ అయిపోయే కొందికి ఆ కష్టాలు అనేది కూడా వెంటనే మనకి తెలుస్తాయి అన్నమాట. అప్పుడే నరకం. మనం ఎప్పుడు బాగా మంచి ఎండలో నడిచి ఆ ఎప్పుడు నీళ్లు లేదనుకోండి, బాగా దాహం వేసి, అప్పుడు అదే నరకం. ఇంకా అదే అక్కడ కూడా చూపిస్తారు. నరకంలో ఎలా ఉంటాయి మనకి పనిష్మెంట్లు అంటే, మన ఒక సముద్రంలోనో ఒక నదిలో తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి మనల్ని లోపలికి ముంచి ఆ ప్రాణం ఇంక పోతుంది, ఊపిరి ఆడకుండా ప్రాణం పోతున్నప్పుడు పైకి లేపుతారనమాట. ఒక నిమిషం ఊపిరి తీసుకొని ప్రాణం వచ్చింది అంటే మళ్ళీ లోపలికి ముంచుతారు. సో ఈ విధంగా ఉంటుందని శిల ప్రభుపాదుల వారి తాత్పర్యంలో చెప్పారనమాట. ఇదే నరకం అంటే. సో ఇలాగా యమదూతలు ఆ సూక్ష్మ శరీర నరకాన్ని చూపిస్తారనమాట. 21 మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదువుతుందా మాతాజీ? తయోర్నిర్భీన హృదయ స్తర్ణ వైర్ నైర్న తవేద నైర్న తవే నైర్న తవే పదుః పతీష్ పతీష్వీర్భక్షమాన క్షమప్యమాన ఆర్దోగాం స్వమనుస్మరాన్. యమభటులచే కొనిపోవునప్పుడు అతడు మిగుల విహలుడై వారి చేతిలో వణికిపోవును. మార్గమధ్యమున కుక్కలచే కరువబడుచు అతడు తన పాపకర్మలను గుర్తు తెచ్చుకొనును. ఆ విధముగా అతడు తీవ్రముగా దుఃఖితుడగును. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. సో ఇక్కడ యమదూతలు మనం తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉంటాయి, కుక్కలతో కరవబడతారంట. ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా ఉంటుంది, భౌతిక శరీరంలో కూడా ఉంటుంది. కుక్కలు మనకి ఏ విధిలో అయినా ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఈ కుక్క కరడం అనేది తెలిసి ఉంటుంది, దానికి బలి అవుతారనమాట కుక్కలకి. సో అలాగా ఈ కుక్కలు మనం వెళ్ళేటప్పుడు కుక్కలు మనల్ని కరుస్తూ ఈ పాపాలు మనం ఏం చేసామో అప్పుడు గుర్తు వస్తాయంట మనకి, పాపాలు ఏమేం పాపాలు చేసామనేది. అవ్- వా- అలా భగవంతుడు పద్ధతి ఏర్పాటు చేశాడు. అంటే ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు, నేనేం పాపం చేశాను అని అనుకుంటాం కదా. ఈ శరీరం ఉన్నప్పుడు మనం అనుకుంటుంటాం ఎప్పుడు, నేనేం పాపం చేశాను, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అనేసి. కానీ ఆ సూక్ష్మ శరీరంకి అప్పుడు అన్ని గుర్తొస్తాయంట. నేను ఈ పాపాలు చేశాను కదా, ఆ అందుకే నాకు అని. అప్పుడు ఆ కుక్కలు ఎప్పుడైతే కరుస్తున్నప్పుడు ఆ మనం వెళ్ళే దారిలో అవన్నీ గుర్తొస్తాయంట. అంటే ఈ భూమండలం నుంచి నరకంకి మనం ప్రయాణిస్తున్నాం అన్నమాట. చనిపోయారు, యమరాజులు వచ్చి సూక్ష్మ శరీరాన్ని దారం వేసి గొంతుకు వేసి తీసుకెళ్తున్నారు, లాక్కుని వెళ్తున్నారు. లాక్కుని వెళ్ళేటప్పుడు ఈ కుక్కలు కరవడము,
తర్వాత అవన్నీ గుర్తుకు రావడం, ఏమేమి మనం పాపాలు చేసామని అవన్నీ గుర్తుకు వస్తాయి అన్నమాట. సో ప్రభుపాదులు వారు అంటున్నారు, మన దురదృష్టవశాత్తు ఈ ఆధునిక ప్రపంచంలో పాపాలు చేయడానికి మరీ ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. మన పరిస్థితి ఎలా ఉంది అంటే, అప్పుడైతే ఇంత ముందైతే మనకి పాపాలు చేయకూడదురా, పాపాలకి దూరంగా ఉండండి అని అందరూ చెప్పేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, అందరూ భయంగా ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ ఈ మెటీరియల్ ఎడ్యుకేషన్ తర్వాత ఇవన్నీ ఎక్కువైన తర్వాత పాపాలను ఇంకా ప్రోత్సహిస్తారనమాట. చేయండి చేయండి అని ప్రోత్సహిస్తారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి శ్రీల ప్రభుపాద్ చెప్పారు, ఆ అబార్షన్ చేసుకోవడం అనేది. ఆ ఇది మహాపాపం ఇది. సో ఇది కూడా ఆ అంటే ఎందుకు అబార్షన్స్ వస్తాయి అంటే, ఇంద్రియ తృప్తి మనకి ఈ భౌతిక ప్రపంచంలో అని అనుకున్నాం కదా, ఇంద్రియ తృప్తిని ఇస్తుంది. దాన్ని మనం పాశ్చాత్య దేశాలు చూసామంటే అది మరీ ఎక్కువ అన్నమాట. ఆ ఆ చేసిన తప్పులకి ఆ సరిదిద్దుకోవడానికి అబార్షన్స్ కానీ, లేకపోతే ఆ రాకుండా గర్భం రాకుండా ఉండడానికి పిల్స్, ఇవన్నీ పాపాలే అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు అదేం పాపం కాదు, యాక్చువల్ గా గవర్నమెంట్ ప్రకారం కూడా పాపమే అది అబార్షన్స్. కానీ కొన్ని ఆ, ఏ కంట్రీ అయినా పాపమే అది. అబార్షన్స్ అనేది అంత ఈజీగా వదలరు. కానీ ఆ దానికోసం మాత్రలు వాడతారు, అవి కూడా పాపాలే అన్నమాట. అవన్నీ మనకు తెలియదు ఈ విషయాలు. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళ ఆ, దీంట్లో అది పాపం కాకపోయినా కానీ, నేరం కాకపోయినా, పనిష్ చేసే అంత నేరం కాకపోయినా కానీ, కానీ భగవంతుని ఈ శాస్త్రాల ప్రకారం అది కూడా నేరమే అన్నమాట. అంటే ఎందుకు పెళ్లి, వివాహం ఇవన్నీ పెట్టారంటే ఇంద్రియ తృప్తి కోసం కాదు, పిల్లల్ని కానీ వాళ్ళని భక్తి మార్గంలో తీసుకెళ్ళడానికి అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు వివాహం చేసుకుని అప్పుడు మనకి ఆ అంటే ఇంత ముందు వాళ్ళు చూసారంటే ఆ ఒక్కొక్కరికి 7 మంది 8 మంది ఉంటారు. అంటే వాళ్ళు అప్పుడు ఇవన్నీ వాడిన వాళ్ళు కాదనమాట. కాబట్టి ఆ అది మంచి పద్ధతి. కానీ ఇప్పుడు ఆధునిక ప్రకారము కాబట్టి మన పాపాలను ఇంకా అందరూ ప్రోత్సహించి పెంచుతున్నారనమాట. భారతదేశం కూడా అలాగే ఉందనుకోండి, పాశ్చాత్య దేశాలు అయితే అసలు ఇంకా చెప్పనే అవసరం లేదు. వాళ్ళైతే పూర్తిగా ఇంద్రియ తృప్తి లాగానే ఉంటారనమాట. అంటే ఇవన్నీ కూడా పాపాలని తెలియదు పాపం అందరికి. 22 మాతాజీ, 22, 23 కూడా చదవండి. హరే కృష్ణ మాతాజీ, చిన్న మాట చెప్పనా? చెప్పండి అంటే మాతాజీ. ఇక్కడ ప్రభుపాద వారి భాషలో ఇది కూడా చెప్తున్నారు, దీనికి కారణం ఏంటి అది కూడా చెప్తున్నారు కదా మాతాజీ. ఉమ్, అంటే ఇలాంటి పాఠశాలలు లేకపోవడం, ఇది ఎవరు శిక్షణ ఇవ్వకపోవడం, అట్లాంటి సంస్థలు లేకపోవడం కూడా కారణం కదా. మనం అజ్ఞానంలో ఉంటే జ్ఞానం ఇచ్చే వాళ్ళు కరువైపోయారు. ఇప్పుడు అన్ని భౌతికమైన స్కూళ్ళు, ఇంగ్లీష్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం అని చదివిస్తున్నారు, కానీ మనకు ఆధ్యాత్మికమైన జ్ఞానం ఎక్కడ బోధించట్లేదు. ప్రభాలు చెప్పింది అక్షరాలు నిజం కదా మాతాజీ. అంటే అవును. ఎవరైనా తల్లులు పిల్లలని నువ్వు చదువుకో, పెద్దవాడిగా ఫస్ట్ రా, యుఎస్ వెళ్ళు, ఆ దేశం వెళ్ళు, ఈ దేశం వెళ్ళు, డబ్బులు తీసుకురా, అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు అని చెప్తున్నారు. ఇంతే చెప్తున్నారు మాతాజీ. కానీ నువ్వు కరెక్ట్. ఆధ్యాత్మిక మార్గం ఎవరు చెప్పట్లేదు మాతాజీ ఇక్కడ. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా ఆ స్కూళ్ళలో పిల్లల్ని జాయిన్ చేయట్లేదు మాతాజీ. ఎందుకంటే ప్రభావం చెప్పిన మాట ఫస్ట్ తల్లులకే తెలియట్లేదు. కరెక్ట్. తెలిస్తే చెప్పం కదా మాతాజీ. మనకి ఆ జ్ఞానం ఉంటే మనం వాళ్ళని ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకెళ్తాం, కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటి జ్ఞానం పొందమని ఎవ్వరం కూడా చెప్పం. అంటే ఇక్కడ తల్లులకి లేదు. ఒక 50-60 ఇయర్స్ నుంచి ఇది అంత మరుగుపడిపోయింది. ఇవన్నీ కొట్టిపారేస్తున్నారు చెప్తుంటే, మూఢత్వం అని. ఇది వింటున్నాను మాతాజీ, నేను బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా చోట్ల వింటున్నాను నేను, అందుకే షేర్ చేస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ. తప్పుంటే మనకు క్షమించాలి. హరే కృష్ణ. కరెక్టే హరే చెప్పారు కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా అడుగుదాం చెప్పండి. అనుకుంటున్నాను, కుక్కలు కరుస్తాయి అంటారు కదా, కుక్కలు అక్కడ ఉంటాయా మాతాజీ? అడుగుదాం అనుకున్నాను. ఇక్కడ అవును మాతాజీ, యమధర్మరాజు ఉంటాయి. చేత పంపించిన కుక్కలట మాతాజీ. కరెక్ట్, ఉన్నాయి. ఆ కుక్కలు వేరే, యమధర్మరాజు. మనకి కనిపించవు అవి, మామూలు అవును మన కళ్ళకి కనిపించవు. ఆ అవును అతను ఎవరైతే ప్రయాణిస్తున్నాడో ఆ ఆత్మ
సూక్ష్మ శరీరంగా ప్రయాణిస్తాడు కదా. సో అవును. ఆత్మకి తెలుస్తుంది. ఆ ఆ సూక్ష్మ శరీరం కూడా మనకైతే మన కళ్ళకి తెలియదు కదా మాతాజీ. ఆ ఆత్మ అనేది ఎవరికి తెలియదు కదా. కానీ యమ లోకంలో వెళ్ళినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ ఆ లోకానికి కావాల్సిన శరీరం మనకి వస్తుందన్నమాట. ఎందుకంటే అదే ఆ తాత్పర్యంలో ప్రభు వాళ్ళు చెప్పారు. మరి ఆ శరీరం లేదనుకోండి, మరి ఆ శిక్ష ఎలా అనుభవిస్తారు? ఆ శిక్ష అంతే కదా. అనుభవించే కోసము ఆ శరీరం అనేది మనకి వస్తుంది అనమాట, ఆత్మకు వస్తుంది. ఆ యమలోకాన్ని తగినట్టు అక్కడికి తగినట్టే మిగతావన్నీ ఏర్పాట్లు కూడా ఉంటాయి. కుక్కలు మాత్రం ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటి వల్ల అతనికి ఆ, ఆ, చంపేరంట అక్కడ. చంపేస్తే మళ్ళీ మిగతా పనిష్మెంట్ ఎవరు అనుభవిస్తారు? అంతే కదా. చచ్చిపోయేంత వరకు తీసుకెళ్లి మళ్ళీ బయటికి తీసుకొస్తారు, మళ్ళీ చంపుతారు, మళ్ళీ బయటకు తీసుకొస్తారు అన్నమాట. ఇలా ఎంత శిక్ష మనకి పడాలని ఉందో అంత శిక్ష పడేంత వరకు మనం చావం అన్నమాట అక్కడ కూడా. అదంతా అనుభవించాకే మళ్ళీ మనం ఏదైనా చేసిన కొరవ ఏదైనా పుణ్యం ఉంటే వేరే చోటకు పంపిస్తారు. లేదంటే నరకం అంతా అనుభవించాక మనకి పితృలోకం పంపిస్తారు ఇంకో శరీరాని కోసం. అవును, ఇంద్రియ భోగం మనం ఏంటేంటి చేసామో మరొకసారి గుర్తు తెప్పిస్తారు అని చెప్పారు. మళ్ళీ అవును. వాళ్ళని గుర్తు చేసి అలా మళ్ళీ వాళ్ళని వీళ్ళు ప్రభుత్వాలలాగే శిక్షిస్తారు. ఇక్కడ మర్చిపోయి ఉంటాం మనం ఏం పాపాలు చేసామని. పోనీ ఈ జన్మ చేసిన పాపాలు మనకు కూడా గుర్తుండొచ్చు, సబ్ కాన్షియస్ లో ఉంటది, నేను చేశాను కదా ఈ పాపం అని ఉంటాయి. కానీ శరీరం వదిలే ఇప్పుడు పూర్వ జన్మల్లో మనం ఇప్పుడు కొన్ని మనం అనుభవిస్తుంటాం కదా, ఇక్కడే నరకం చూస్తుంటాం కదా, ఎన్నో కష్టాలు పడుతుంటారు. మనకు లేకపోయినా ఎదురు వాళ్ళని చూస్తుంటాం, ఎన్నో కష్టాలు పడుతుంటారు, ఆహారం లేకుండా, ఉండడానికి లేకుండా, మళ్ళీ కుటుంబ ఇది పరంగా ఎన్నో కష్టాలు. ఇవన్నీ మన పూర్వజన్మ పాపాల వల్ల వచ్చినవే. అయితే పూర్వజన్మలో మనం ఏం పాపం చేసినాం అనేది మనకు గుర్తుండదు ఇప్పుడు. కానీ మనం యమదూత దగ్గరికి యమరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తుంటాయంట. అదే ఇంత ముందు శ్లోకాలు చెప్పింది. అప్పుడు అన్ని వాళ్ళ పనిష్మెంట్ శిక్ష ఇస్తుంటే అన్ని గుర్తుకొస్తాయంట. నేను ఈ పాపం చేశాను కదా, అందుకే నాకు ఈ శిక్ష. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుంది 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 మాతాజీ. మాతాజీ అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరంతో పాటు మన ఆత్మ కూడా వెళ్తుంది కదా మాతాజీ, ట్రావెల్ చేస్తుంది కదా. అక్కడ అంటే మనం చేసిన వీటన్నిటి వల్ల మన ఆత్మ కూడా అక్కడ క్షోభ అనుభవిస్తుంది మాతాజీ, లేకపోతే ఆత్మ ఆధ్యాత్మిక కాబట్టి? ఓకే. ఆత్మ అది ఇంప్యూర్ కదా. ఎప్పుడైతే ఆత్మ అదే చెప్పండి మాతాజీ. ఈ సూక్ష్మ శరీరము, మన సూక్ష్మ శరీరం బుద్ధి, తర్వాత ఈ అహంకారము, ఆ ఆత్మను కప్పబడ్డాయి కదా. ఆత్మ యాక్చువల్ గా అయితే ప్యూర్ గా ఉండాలి, కానీ ఈ వీటితో అంతా కప్పబడింది కాబట్టి అది ఇవన్నీ అనుభవించాలి. ఇంప్యూర్ గా ఉంటుంది అప్పుడు ఆత్మ. అంటే ఆత్మ విశుద్ధం కదా, తనకి అంటావా అంటుతాయి అనేసి నాకు ఈ చేప అంటుతాయి మాతాజీ. మనం భగవద్గీతలో కూడా నేర్చుకున్నాం కదా, ఆత్మ యాక్చువల్ గా అయితే విశుద్ధమే, కానీ శుద్ధమే, కానీ మన ఈ సూక్ష్మ శరీరం వల్ల అది అన్ప్యూర్ అవుతుంది. అందుకే కదా మనం భగవంతుని చూడలేకపోతున్నాము, భగవంతుని దగ్గర లేము. ఎందుకు అంటే యాక్చువల్ గా మనం ప్యూర్ గా అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు ఇంప్యూర్ గా ఉన్నాం. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే మనం అశుద్ధంగా ఉన్నాం, ఇంప్యూర్ గా ఉన్నాం మన ఆత్మ. కాబట్టి మనం భగవంతుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఆయన్ని చూడలేకపోతున్నాం. అంటే అక్కడ ఇంక్లూడ్ పరమాత్మ కూడా ఉంటాడు, అలా చూస్తా ఉంటాడని మనం అనుకోవచ్చు మాతాజీ ఆత్మతో పాటు. అంతే, ఇంకా ఆయన నరకంలో కూడా మన వాళ్ళు వదలరు పాపం. అదే నాకు అదే వచ్చింది మాతాజీ. చూడు, మనం ఇన్ని చేసి ఎంతసేపు ఈ మోహంలో పడిపోయి మనం మర్చిపోయి
మనతో పాటు ఆత్మతో పాటు పరమాత్మ కూడా బాధ పెడుతున్నాను నాకు అలా వచ్చింది మాతాజీ అసలు చదువుతా నరకంలో ఉంటా. ఎందుకు, భూలోకంలోనే ఆయన మనతో ఉన్నాడు కదా. మనం పాపం చేసేటప్పుడు ఆయన అయ్యో ఎందుకు ఈ కర్మ ఇలా చేసుకుంటున్నారు అనుకుంటారు కదా, మనతోనే కదా ఉన్నాడు ఆయన. ఎస్ మాతాజీ, అంటే ఇక్కడ ఉన్న వేరు ఇక్కడ నుంచి మళ్ళీ నరక అంటే ఇంకా చాలా ఘోరంగా ఉంది కదా మాతాజీ రాబోయే శ్లోకాస్ లో. అవును, అందుకని మాది అవి చదివి నాకు అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. పాపం ఆయన నరకానికి కూడా వస్తారు మనతో పాటు. మన బాధలన్నీ చూస్తూ ఉంటారు మాతాజీ ఆ పక్కనే వెళ్ళి చెట్టు మీద పక్షుల్లాగా. ఒక పక్షి తింటా ఉంటా, ఒక పక్షి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటుంది. మనతోనే వస్తాడా మాతాజీ? మరి మనము కష్టాలన్నీ అనుభవిస్తుంటే పరమాత్ముడు అవును. ఉంటారు ఆయన మనతోటే. అవునా? హరే కృష్ణ. ఇక్కడ భూమండలంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మనతోనే ఉన్నారు కదా. మరి నరకంలో ఉన్నారా లేదా ఒకసారి నేను కనుక్కుంటా మాతాజీ, నేను అంత డీప్ గా ఆలోచించలేదు. పరమాత్ముడు మనతో ఉంటారా అని. నిజంగా ఎందుకు పాపం మనమే కష్టపడుతున్నాం, ఆయన్ని కూడా కష్టపెట్టాలి. అప్పుడు కూడా మన బాధలన్నీ ఈ ఫర్దర్ శ్లోకాస్ లో క్లియర్ గా ఉంది కదా. ఫర్దర్ శ్లోకాస్ లో మరీ ఇదిగా ఉంది మాతాజీ, అంటే ఏదైతే మనం చేస్తామో వాటన్నిటికీ ఖచ్చితంగా అలా చదువుతా నాకు అప్పుడు అనిపించింది మాతాజీ. అంటే ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఆయన మనతోనే వస్తాడా, అక్కడ మాతాజీ చూసుకుంటాడా, మనతో పాటు బాధపడతాడా అని అనిపించింది మాతాజీ. ఓకే, చెప్పండి మాతాజీ. మన లైఫ్ అయిపోయిన తర్వాత అంటే ఆ లాజిక్ ప్రకారం అయితే పరమాత్మ ఉండరు కదా మాతాజీ. మళ్ళీ నెక్స్ట్ బర్త్ తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మన దాంట్లో మన లైఫ్ లో ఎంటర్ అవుతారు కదా. సో ఇది ఫేస్ అవ్వాల్సిందే, మనమే ఫేస్ అవ్వాలి. అందుకనే మనం ఇక్కడ అది చేయకూడదు అని ఎప్పటికప్పుడు ఆయన గైడ్ చేస్తూ ఉంటారు కదా మనల్ని. అవునవును, ఆయన మనకి ఆ శిక్ష అనేది మనకే కదా, ఆయనకి శిక్ష పడదు. అనేది మన ఆత్మ మందే వెళ్తది, ఆయన అది ఫేస్ చెయ్యరు. మళ్ళీ మనం రీబర్త్ తీసుకున్నప్పుడు మళ్ళీ మనలో ఎంటర్ అయిపోతారు. కానీ యమలోకం అనేది అక్కడ కంప్లీట్ గా భగవంతుని ఇప్పుడు మన ఇదే తీసుకోండి ఎగ్జాంపుల్, రాజు ఉన్నారు లేదా ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఉన్నారు అనుకోండి, మనకి ఇక్కడ జైలు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళని తీసుకెళ్తారు ఈ లాజిక్ ప్రకారం అయితే. ఎక్కడికి? మనకి జైలు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు జైల్లో ఏంటి ప్రధానమైనది, అక్కడ ఏం కార్యక్రమం జరుగుతుంది? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడడం, అదే ఉంటుంది కదా. సో రాజుకి తెలుసు అన్నమాట, ఒక వ్యక్తి జైలుకి వెళ్తున్నాడు అంటే ఆ జైల్లో తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు అని. ఇప్పుడు జైలర్స్ ఉంటారు కదా, ఎవరైతే యమదూతలు జైలర్స్ లాగా అనమాట. వాళ్ళ కర్తవ్యం ఏంటి? వీళ్ళకి శిక్ష ఇవ్వడం అనమాట. తీసుకెళ్లి ఆ సెల్స్ లో పడేసి లాక్ చేసేస్తారు. ఇప్పుడు పనిష్మెంట్ అంటే అయితే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ లో చూసినాం అనుకోండి, చెయ్యి తీసేయడము ఇలాంటివన్నీ చేస్తారనమాట. సో రాజుకి ఖచ్చితంగా తెలుసు ఆ జైలర్స్ అనే వాళ్ళు నేరస్తుడిని ఎలాగైనా శిక్షిస్తారు అనేసి. కాబట్టి ఆయన అక్కడే ఉంటాడు, ప్రతి నేరస్తుడి వెనకాల ఆయన వెళ్ళాడు కదా, వీళ్ళకి శిక్ష పడుతుందా లేదా అంటే. ఆ జైలర్స్ ఆయన యొక్క ఎంప్లాయీస్, ఆయన అదే రాజు మాతాజీ, యొక్క ఎంప్లాయీస్. నాది కూడా అదే లాజిక్. అదే, ఎందుకంటే పరమాత్మ రారు మనతో. ఎందుకు మన లైఫ్ మనం ఇక్కడ ఉన్నంత వరకు మనలో ఉంటారు. తర్వాత మన లైఫ్ ఎప్పుడైతే మన ఆత్మ బాడీతో రెండు బాడీలు సెపరేట్ అయిపోతాయో, సటిల్ బాడీ లెక్క దీంతోని సెపరేట్ అయినప్పుడు ఇంకా ఇంకా లేదు, ఇంకా అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయారని మనం అనుకోవచ్చు. అంటే మన ఇక్కడ బాడీ ఇక్కడ ఉండిపోద్ది, పరమాత్మ అందులోంచి బయటకు వచ్చేస్తారు, మన సటిల్ బాడీ మటుకు పైకి వెళ్తూ ఉంటది. అదే ఎక్కడికి వెళ్ళాలో యమలోకమో ఏదో ఆ నరకానికి వెళ్ళి అవన్నీ మనం అనుభవించి ఆ తర్వాత మళ్ళీ రీబర్త్ తీసుకుంటాం కదా. రీబర్త్ అప్పుడు మళ్ళీ మన దాంట్లోకి వచ్చిన తర్వాతే కదా మనకి బర్త్ వస్తుంది మళ్ళీ. అవును మాతాజీ, ఇది మనం చెప్తున్నది లాజిక్ ప్రకారము. అదే శాస్త్రాల్లో లాజిక్ పనిచేయదు మాతాజీ. అయితే ఈ శ్లోకాల్లో ఈ చాప్టర్ లో పరమాత్మ ఎక్కడ ఉంటాడని ఏమి చెప్పబడలేదు. మనం అది
మాతాజీని కనుక్కోనో లేదా మేబీ పెద్దవాళ్ళని కనుక్కొని తర్వాత అవును ఇదే అని ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఓకే మనం మాతాజీ. ఆలోచించినట్టు మన లాజిక్ ప్రకారం అది మంచి పద్ధతి కాదు. అవునవును మాతాజీ. లాజిక్ ఎస్ ప్రకారం అయితే మాతాజీ. కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, మీరు అనుకునేది కరెక్టే, కానీ మనం లాజిక్ అనేది మనం అప్లై చేయకూడదు ఇక్కడ. అవునవును మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, మనం శాస్త్ర ప్రకారం వెళ్ళాలి మాతాజీ. అంతే. అవును. ఇదంతా చదువుతుంటే మాతాజీ గరుడ పురాణం విన్నట్టుగా ఉమ్, అనిపిస్తుంది. అవునవును, అక్కడ కూడా చెప్పాడు కదా, చాలా చోట్ల చెప్పాడింది నరకం గురించి, ఒక చోటని కాదు, ఇక్కడ భాగవతంలో ఉంది, ఇంకా పురాణాల్లో కూడా అన్నిట్లో కూడా చెప్పబడింది. హరే కృష్ణ మాతాజీ, మనం కృష్ణ చైతన్యం ఫాలో అవుతుంటే మనకు ఆ బాధలు ఏముండే అని చెప్తారు కదా మాతాజీ. ఉమ్, అవునవును, భక్తులకి లేదు ఇది. మనకు నరకమే ఇక్కడ ఉండదు, యమధర్మరాజు అందుకే ప్రతి మర్యాదతో చోట తీసుకుపోయి. చెప్పాను కదా, ఇంద్రియ తృప్తికి కోసం ఎవరైతే జీవిస్తాడో వాళ్ళకే ఇది, భక్తులకి కాదు. భక్తులకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మాతాజీ మనకు కూడా ఉండదా మాతాజీ? హరే కృష్ణ. మనం మనం చేయాల్సినవన్నీ కరెక్ట్ గా చేస్తే ఆ నామ అపరాధము, వైష్ణవ అపరాధము ఇలాంటివి లేకుండా గురువు చెప్పినట్టు చేస్తే మనకి ఇలాంటి భయాలు అవసరం లేదు మాతాజీ. మాతాజీ ఫర్దర్ శ్లోకాస్ లో ప్రభుపాద్ మెన్షన్ చేశారు మాతాజీ. అదే భగవద్గీతలో చెప్పారు కదా, భక్తులు ఎప్పటికీ నశించడని. అట్లీస్ట్ మనం భక్తి మార్గంలో ఉంటే మనము ఈ నరకానికి వెళ్ళకపోయినా నెక్స్ట్ కనీసం నేను ఇచ్చి జన్మకు వెళ్ళకపోయినా అట్లీస్ట్ మనకి మానవ జన్మైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి ప్రభుపాద్ మెన్షన్ చేశారు మాతాజీ. అవును. ఇప్పుడే సారీ. కదా మాతాజీ వచ్చాము, పాత ఉన్నాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ ఫిల్టర్ అవ్వాలి కదా, ఇప్పుడే కదా మనం అవునవును, విశ్రాంతి. కరెక్టే, టైం పడుతుంది, అంత ఈజీ కాదు. కానీ ఈ భయాలన్నీ పెట్టుకోకుండా మనం భయంగా, అంటే గురువు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ మనం చేస్తే తప్పకుండా మనం దీంట్లో నుంచి బయటపడచ్చు. ఈవెన్ పాపాలు ముందు చేసినట్టు కూడా భగవంతుడు మనకి హామీ ఇచ్చాడు కదా 8వ చాప్టర్ లో, ఆ పాపాలన్నీ నేను తీసేస్తాను అనేసి. సో మనకి అసలు భక్తి మార్గం ఎలాంటిది అంటే, మనకి కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయాల్సిన కూడా అవసరం లేదు. భక్తి మనం చేసుకుంటేనే ఆ పాపాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. ఎన్నోసార్లు భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు, 2-3 సార్లు చెప్పారు మీ పాపాలన్నీ నేను తీసేస్తానని. దామోదరాష్టకంలో మనం పాడుకుంటాం, పాపాలన్నీ ఇట్లే పోతాయి. చౌరాష్టకంలో పాడుకుంటాము, ఆ పాపాలన్నీ ఆయన తీసేసుకుంటారని. సో ఈ పాపాల వల్ల మనం భయపడాలి. ఈ ఇంతకుముందు చేసుంటే కూడా భక్తి మార్గం బాగా పాటిస్తే మనకి అవన్నీ పోతాయి మాతాజీ, దాని గురించి ఇంకా భయం లేదు. మాతాజీ మనం చేయాల్సిందల్లా ఒక్కటే మాతాజీ, గురువు చెప్పింది అక్షరాలు పాటించడం. హరే కృష్ణ. పాటించడం, వాళ్ళు మనకేం పెద్దవి చేయలేనాటివి కష్టపడేటివి ఏమి ఇవ్వలేదు కదా. 16 ఇవ్వలేదు మాలలు, ఎంతో 16 ఈజీ. మాలలు, ప్రసాదం తీసుకోవడం, శాస్త్రాలు చదువుకోవడం, అంతే. ఇంకా భగవంతుని గురించి చెప్పడం, అంతే. అవి అసలు చాలా ఈజీ అసలు. అదే ప్రభుపాదులు వారు చెప్పారు, మీరు ఇవి మాత్రం చేయండి, నేను గ్యారంటీ మీకు మీరందరూ గోలోక బృందావని ఉంటారు. ఎస్ మాతాజీ, అదే ఎక్కువ గుర్తు పెట్టుకున్నాను నేను, ఇంకా వేరే ఆలోచించట్లేదు. హరే కృష్ణ. సో అవేం భయపడతాం అవసరం లేదు. మాతాజీ మరి ఇంకొకటి కూడా, ఒకటి మతి కంటిమాల వేసుకుంటే కూడా యమదూతలు మన దగ్గరికి రారని అని అంటారు, చెప్పిండ్రు కదా ప్రభు. అది కంటిమాల వేసుకోవాలి అనే దానికి చెప్పింది అనమాట. ఉట్టి కంటిమాల వేసుకొని మిగతావన్నీ చేస్తే అదేమి అప్లై అవ్వదు మాతాజీ, నియమాలన్నీ పాటించకుండా కంటిమాల వేసుకోవాలి మాతాజీ. అదేం పని చేయదు. మనం భక్తి చేసుకుంటూ కంటిమాల మనకి రక్షణ ఉంటది. భక్తి చేయకుండా ఉట్టి కంటిమాల వేసుకుంటే అదేం పని చేయదు. అట్లా చెప్పింది, చదివినాం మాతాజీ భగవద్గీత. కంటిమాల అనేది అవును చాలా ఇంపార్టెంట్, భక్తులకి చాలా ఇంపార్టెంట్, భక్తులకి చాలా ఇంపార్టెంట్ కంటిమాల. కానీ కంటిమాల చూసారా, మనకి యాక్చువల్ గా ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు కదా, ఎవరంటే వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళంతా కంటిమాల వేసుకోకూడదు,
సో అల్లం వెల్లుల్లి తినే వాళ్ళు కూడా వేసుకోవద్దని చెప్తారు కదా. వేసుకో, వాళ్ళకి ఇవ్వరు కదా, అందుకని ఇవన్నీ మానేసి భక్తి మార్గం చేస్తుంటే అప్పుడు కంటిమాల వేసుకుంటే అప్పుడు మనకి తప్పకుండా రక్షణ కలుగుతుంది. ఇది ఎలా అంటే ఈ క్రిస్టియన్స్ గాని, కుంభమేళ కూడా అలాంటిదే. ఎందుకు అంత కోట్ల మంది వెళ్తున్నారు కుంభమేళకి? ఎందుకంటే ఇదే కారణం. పాపాలు చేశామని అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఏం పాపం, ప్రతి ఒక్కరు పాపం చేసే ఉంటారు, చేశామని తెలుసు. సో ఈ పాపాలన్నీ ఆ గంగా నదిలో వెళ్ళిపోతే మనం ఫ్రెష్ గా బయట వచ్చేస్తాము, పాపాలన్నీ పోతాయి. మనకి ఒక మహారాజ్ చెప్పారు, యమునా నదిలో మునిగితే, గంగా నదిలో మునిగితే పాపాలు మాత్రం పోతాయని మనకి ఒక ఇది ఉంది. కానీ యమునా నదిలో మునిగితే పాపాలు పుణ్యాలు రెండు పోతాయి. అందుకని యమునా నది, ఇది తెలిసిన వాళ్ళు ఎవరు పోరు, ఎందుకంటే పుణ్యాలు కావాలి అందరికి, పాపాలు మాత్రం పోవాలి. అందుకని కుంభమేళ గంగాదేవికి వెళ్తారు అనమాట, గంగా నదిలో మునుగుతారు, పాపాలు మటు పోని పుణ్యాలు మనతోనే ఉండాలనేసి. అది పుణ్యాలు ఎలా ఉంటే స్వర్గాలు కుదురుతుంది? వస్తాయి మాతాజీ, పుణ్యాలు ఉంటే స్వర్గాలు. మనం ఇప్పుడు ఈ 16 రౌండ్లు చాంట్ చేసి ఆనియన్ గార్లిక్ తినకుంటా ఇవన్నీ చేసి ఎవరు చేస్తారు? ఇవన్నీ కష్టం కదా చేయడము. అందుకని గంగలో మునిగితే మనకి కూడా మోక్షం వచ్చేస్తుంది అనేసి పాపం ఒక ఆశ అన్నమాట అందరికి. అది ఎలా జరుగుతుంది? మనం మన ఆత్మని శుద్ధి చేసుకోకుండా గంగలో మునిగి వచ్చామా, పద్ధతులు మార్చుకున్నామా అంటే అది కూడా ఉండదు, మళ్ళీ కంటిన్యూ చేసేస్తాం. పాపాలన్నీ చేస్తారు, మళ్ళీ చేసేటి మళ్ళీ చేయకుండా అప్పుడు ఉండాలి. ఎలా ముక్తి వస్తుంది? మనకి కొంచెమైనా న్యాయం అనేది ఉండాలి. భగవంతుడు మనం ఎప్పుడైతే స్వచ్ఛంగా 100% ప్యూర్ గా ఉంటామో అప్పుడు మనల్ని ఆయన స్వీకరిస్తాడు. అలా స్వీకరించడానికి మనం ఏం చేయాలి? జీవితం అంతా మనము డిసిప్లిన్ తెచ్చుకోవాలి మనం. అందుకనే మనల్ని సాధన భక్తులు అంటాం. సాధన చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ సాధన కూడా కరెక్ట్ గా అవ్వట్లేదని, కానీ పర్వాలేదు, చెయ్యాలి. పర్ఫెక్ట్ గానో ఇంపర్ఫెక్ట్ గానో సాధన వదలకూడదు అనమాట. సో ఆ సాధన చేసి మనము ఆత్మని శుద్ధి చేసుకుని, అది జీవితకాలం పడుతుంది మనకి, ఊరికే అలా వచ్చేది రాదు కదా. సో అప్పుడు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలని మనం కోరుకోవాలన్నమాట. అంతేగాని అదని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారనమాట కుంభమేళ గురించి. బట్ వెళ్ళి స్నానం చేయడం మంచిది, కానీ మన ఆలోచన ఏంటి, స్నానం చేసేటప్పుడు ఆలోచన ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. మామూలుగా అయితే అందరికి ఈ ఆలోచనే ఉంటుంది, పాపాలన్నీ పోవాలని స్నానం చేస్తారు, ముక్తి కావాలనేసి. కానీ అలా రాదు. ఎలా వస్తుంది ముక్తి? మనం శుద్ధులు కాకుండా ముక్తి ఎలా వస్తుంది? శుద్ధి అవ్వాలి కదా, అలవాట్లన్నీ మార్చుకోవాలి. మాతాజీ 23 చదవాలి అనుకుంటా కదా, 23 చదవరా? 22 మాతాజీ. సారీ 22. నేను చదవనా మాతాజీ? చదవండి, 22, 23 కూడా చదివేయండి. చదువుతా మాతాజీ, నేను చదవాలా మాతాజీ? శుతృపరీతోత్కదవానలానిలైః సంతప్యమానః పరితప్తబాలుకే కృచ్ఛేణ పృష్ఠే కసయా చ తాడిత చలచ్చ శక్తోపి నిరాశ్రమోదకే. శీల ప్రభుపాద్. ఇరుపక్కల దావానలము చెలరేగుచుండగా కాలుచున్న ఇసుక మార్గమున నేరస్తుడు తీవ్రమగు ఎండలో పయనింపవలసి వచ్చును. నడువ అసక్తుడైనందున భటులు అతనిని బెత్తములతో కొట్టుదురు. ఆకలి దప్పులచే తీవ్రముగా పీడింపబడినను ఆ మార్గమున త్రాగు నీరు గాని, ఆశ్రయం గాని, విశ్రాంతి స్థలము గాని ఉండబోదు. హరే కృష్ణ మాతాజీ. ఇంకోటి కూడా చదవండి, 23 కూడా చదవండి. తత్ర తత్ర పతన్ శాస్త్రాంతో మూర్ఛిత పునరుత్థితః పథాపాపీయసానీతస్తరసాయమ సాధనం. శిల ప్రపాదికి యమసాధనమునకు గొనిపోబడినప్పుడు అతడు అలసటతో కింద పడుచుండును. కొన్ని మార్లు మూర్ఛితుడైనను వెంటనే బలవంతముగా లేపబడును.
ఆ రీతిని అతి శీఘ్రంగా అతడు యముని సన్నిధికి తీసుకొని పోబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇది ప్రయాణం. ఇంకా మనం అక్కడ చేరలేదు, ఇది దారిలోనే ఇవన్నీ కష్టాలు. చేరాక ఇంకా వేరే విధంగా ఉంటుంది. సో దారిలో ఉన్నప్పుడు ఇలా మనల్ని తీసుకెళ్తారు. మా భక్తులను అయితే రాయల్ గా విమానంలో తీసుకెళ్లి పుష్పాలు చల్లుతూ అలా పైకి తీసుకెళ్తారు. కానీ కిందకి వెళ్ళే వాళ్ళకి ఇది పరిస్థితి అన్నమాట. దారంతా ఇబ్బందులే. మనం సినిమాల్లో కూడా చూస్తుంటాము, ఎలా కొరడాలతో కొట్టుతూ పాపం పడిపోతుంటే మళ్ళీ లేపి మళ్ళీ కొట్టుతూ అలా చచ్చిపోతాం అంటే చావనీరు, మళ్ళీ లేపి మళ్ళీ కొట్టి అలా తీసుకెళ్తారు. అదే నరకం అంటే. సో ఇప్పుడు దూతలు కూడా అలాగే చేస్తారు. ఇక్కడ రోడ్డు అంతా కుక్కలు గరుస్తూ ఉంటే వేడి వేడి ఇసుక, వేడి వేడి ఇసుక అంటే మాకు ఈ ఎడారి గుర్తొస్తుంది. మేము ఉన్న చోట దుబాయ్లో మంచి ఎండాకాలంలో జూలై ఆగస్టులో వెళ్ళామంటే ఎంత వేడి అంటే తట్టుకోలేనంత వేడి. అక్కడే ఆ ముఖానికైతే మనకు కూడా ఇండియాలో కూడా మంచి ఎండాకాలంలో ఇది అనుభవం ఉంటుంది. ఇక్కడ ఎడారిలో ఇంకా ఎక్కువ అన్నమాట. అంత వేడి ఇసుక. మనం ఇసుక బాండెట్లో వేసి ఏదైనా ఈ పీనట్స్ అవి ఫ్రై చేస్తాం కదా, ఎంత వేడి ఉంటుంది. ఇసుకకి హీట్ ఎక్కువ. మళ్ళీ అలాంటి వేడి ఇసుక, మళ్ళీ చుట్టుపక్క మంటలు, ఇలాంటి దారిలో వాళ్ళు మనల్ని కొరడాలతో కొడుతూ నీళ్లు లేకుండా ఇలా మనల్ని యమలోకానికి తీసుకెళ్తారనమాట. చదువు చెప్పుకుంటూ ఉంటే వింటుంటేనే భయంకరం అనిపిస్తుంది. 24 చదవండి మాతాజీ. మాతాజీ మీరు చదువుతా అన్నారు కదా, మన సొనలేత మాతాజీ ఉన్నారా? ఇందాక చదువుతానన్నారు, ఎక్కడికి వెళ్ళారు మాతాజీ? కృష్ణవేణి మాతాజీ కూడా అడిగారు. కృష్ణవేణి మాతాజీ, స్వర్ణ మాతాజీ కూడా అన్నారా? వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, కృష్ణవేణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదువుతా మాతాజీ. చదవండి. యోజనానాం సహస్రాణి నవతిం నవద్వా చాద్వనం త్రిబుర్మహుర్వైద్రాభ్యాం వనీతః ప్రాప్నోతి యాతనా. హరే కృష్ణ. భాష్యం కాదు, సారీ మాతాజీ. ఆ విధముగా అతడు 99 యోజనముల దూరమును 2-3 క్షణములలోనే ప్రయాణించి వెంటనే ఘోరమగు యాతనలను అనుభవించును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎంత మనం ఇప్పుడు ఈ భూలో మండలం నుంచి యమలోకంకి పోయే దారి, ఇప్పుడు మనం దారిలో ఏం జరుగుతుందని చెప్పారు. సో ఇది ఎంత దూరం ఉంటుంది అంటే 8 లక్షల యోజనాలు దూరం ఉంటుందంట. యోజనం అంటే 8 మైళ్ళు, అలాంటిది 8 లక్షల యోజనాలు. సో ఇది ఎంత సేపులో వెళ్ళిపోతారు అంటే చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోతారు. బతికించారు. మరి లాంగ్ గా అయితే ఇంకా చచ్చేవాళ్ళం. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారంట. ఎంత ఫాస్ట్ అంటే మనం ఊహించలేనంత ఫాస్ట్ గా మనకి ఆ యమలోకాన్ని మనం చేరుకుంటాం అన్నమాట. ఇక్కడ భూప్రపంచంలో అతి వేగం అనుకుంటే 18,000 మైళ్ళు 1 గంటకు వెళ్ళచ్చు. అది రాకెట్స్ అవి వెళ్తాయి. కానీ యమదూతలు ఎలా తీసుకెళ్తారు అంటే కొన్ని నిమిషాల్లో ఈ 8 లక్షల యోజనాలు అయిపోతాయి అన్నమాట. అయిపోతే మనం యమలోకంకి చేరుకుంటాం. నెక్స్ట్ శ్లోకం మాతాజీ 25 మాతాజీ. ఆదిపరం స్వగానాత్రాణం వేష్టయిత్వోల్ముఖాదిభిః ఆత్మమాం సాధనం క్వాపి స్వకృత్తం పరతోపి వా.
మండుచున్న కట్టెలలో అతన్ని పడవేసి అతని అవయవములు తగులబెట్టబడును. కొన్ని మార్లు అతడు తన మాంసమును తానే తిన్నట్లు చేయబడును, లేదా అతని కృష్ణ మాంసమును ఇతరులు తిందురు. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ఎంత ఘోరాతి ఘోరం. మాంసం అంటే ఎవరైతే మాంసాహారాన్ని స్వీకరిస్తారో ఇక్కడ, ఎస్పెషల్లీ గొడ్డు మాంసం, ఆవు మాంసం, వీళ్ళకి ఇలాంటి తప్పు అన్నమాట. మాంసాహారం స్వీకరించే వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు, యాక్చువల్ గా ఇక్కడ భూలోకంలో కూడా కొంతమంది ఉంటారు. అంటే పర్పస్ గా తినాలని తినరు, కానీ పరిస్థితుల వల్ల అలా అవుతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చి సైనికులు వాళ్ళ అడవుల్లో తప్పిపోయినా గానీ ఎక్కడైనా అయినప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి ఎంత అలా ట్రైనింగ్ ఇస్తారనమాట. వాళ్ళకి ఎంత దానికైనా దిగజారరు. ఆ ఒక నాట్ జియోలో ఒక వచ్చేది ఒక అతనిది, బ్రిటిష్ అతను. అతనికి ఏం చూపిస్తాడు అంటే, మీరు ఎక్కడైనా తప్పిపోతే, అడవులకి వెళ్ళి తప్పిపోయినా లేదా ఎడార్లకి వెళ్ళి తప్పిపోయినా ఎలా మీరు బతికి బయట రావాలి. అతని యొక్క ఆలోచన మంచిదే, ఎందుకంటే ప్రాణం ముఖ్యం కదా, ప్రాణాన్ని ఎలాగైనా మనం నిలబెట్టుకోవాలి. అదే ప్రతి జీవి ప్రయత్నిస్తాడు. ప్రాణం అందరికన్నా తీపి కదా. సో ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ప్రయత్నం అయినా చేస్తాడనమాట. ఆ ప్రాణ భీతి వల్ల ఎలాంటి పరిస్థితి ఎలాంటిదైనా చేయగలడు. అంటే ఏదైనా తినాలన్నా అతను నిజంగా చూపిస్తాడు ఏమేమి తిని బతకొచ్చు అడవిలో, ఎలా బతకొచ్చు అనేసి. ఈ సైనికులు కూడా పాపం అలాగే ఎదుటి ఎవరైనా చనిపోతే వాళ్ళ మాంసం తినడము, ఇంకా వాళ్ళ మాంసం తినేది అనేది అది ఎక్స్ట్రీము. అది జరుగుతుందా లేదో తెలీదు, అది నరకంలో మాత్రం జరుగుతుంది అనమాట. సో ఇంతకన్నా ఘోరం వినడానికే భయంగా ఘోరంగా ఉంది. సో ఇలాంటివన్నీ అక్కడ నరకంలో మనకి చేస్తారనమాట. అంటే అక్కడ శరీరం వేరే ఉంటుంది కదా, ఆ శరీరం మనకి నరకలోకంలో ఆ శరీరం వస్తుంది కదా, ఆ శరీరంలో కూడా కాళ్ళు చేతులు ఉండేటట్టున్నాయి. సో వాటిల్ని మంట పెట్టడం, మంటలో కాళ్ళు చేతులు పెట్టడం, సో ఇలాంటివన్నీ చేస్తారనమాట. 26 శ్లోకం. ఇంకొక 2 శ్లోకాలు చెప్పి మనం నెక్స్ట్ రేపు కంటిన్యూ చేస్తాం. ఇదంతా ఈ శ్లోకాలన్నీ నరకం గురించి, నరకంలో ఏం చేస్తారనేది మనకు ఆల్రెడీ తెలుసు, మనం వినింటాము. సేమ్ అవే. మాతాజీ ఎవరైనా 26 చదువుతారా? జీవతశ్చాంత్రభ్యుధారః స్వగృధైర్యమ సాధనే సర్పవృచ్చిక దంసాధైర్ దశాబ్దిశ్చాత్మ వైశసం. అర్థం చదవండి మాతాజీ. అదే ప్రాణము కలిగి ఉండి తాను చూస్తుండగానే అతని ప్రేగులు నరకలోకమందలి కుక్కలచే రాబందులచే పీకివేయబడును. పాములు, తేళ్లు, కందిరీగల వంటి వానిచే కుట్టబడి అతడు తీవ్ర బాధకు గురియగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనకి ఆత్మ శరీరం నుంచి వెళ్ళేటప్పుడే మనకి భాగవతంలో చెప్పారు, ఒక 1000 తోలు స్కార్పియన్స్, తెలుగులో ఏమంటారు, 40,000 తేలు చెప్పారు. తేళ్లు మాతాజీ 40,000 40,000 అన్ని కలిసి ఒక్కసారి మనల్ని కుడితే ఎలా ఉంటుందో అంత బాధ ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ నరకానికి వెళ్ళినప్పుడు చూడండి, యాక్చువల్ గా మనకి ఒక్కసారి ఈ భూప్రపంచంలో ఒక్క పాము గరిస్తే మనం వెంటనే చచ్చిపోతాం. అక్కడ చూడండి ఎలాంటి శరీరం, ఇన్ని చేస్తున్నా గానీ ఆ శరీరం చావదనమాట. ఎందుకంటే చచ్చిపోతే మళ్ళీ మిగతా ఎవరు అనుభవిస్తారు. అందుకని ఆ పాము గరిచినప్పుడు లేదా తేలు కుట్టినప్పుడు ఆ పెయిన్, ఆ బాధ ఉంటుంది కదా, ఆ బాధ ప్రతిసారి మనం అనుభవించాలన్నమాట. అవి చేస్తా గానీ మనం చనిపోము, కానీ అవి చేస్తే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది, ఆ బాధ మాత్రం అనుభవిస్తాం అన్నమాట. అలా మనల్ని చంపకుండా మన పడాల్సిన
అవన్నీ పడేంత వరకు ఆ శరీరం యమలోకంలో అలాగే ఉంటుందని. అక్కడ నేను చచ్చిపోతానంటే కూడా మనల్ని చావడానికి లేదు, అవన్నీ పడేంత వరకు. నెక్స్ట్ శ్లోక చూడండి. ఇంకా హరే కృష్ణ. మాతాజీ ప్రణామం చదవండి, మాతాజీ. చదవండి. నేను చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. కృంతనం చావయవశో గజాదిభ్యో విదాపనం పాతనం గిరిశృంగేభ్యో రోదనం చాంబుగర్తయోః. కొంచెం పైకి రండి మాతాజీ. కొంచెం అతని అవయవములు నరికివేయబడి ఏనుగులచే చీల్చివేయబడును. పర్వతపు కొండల నుండి అతడు త్రోసివేయబడును. జలమునందు లేదా గుహలయందు అతడు బందీ చేయబడును. హరే కృష్ణ. ఎవరు రక్షించగలరు ఇలాంటి కష్టాల నుంచి, ఇలాంటి వాటి నుంచి? మనం ప్రహ్లాద్ మహారాజుని చూసాము. ఇలాగా వాళ్ళ నాన్న చేస్తాడు పాపం ఆయనకి. హిరణ్యకశిపుడు ఏనుగులతో తొక్కిస్తాడు, విషం ఇస్తాడు, మంటలో లోపల పెడతాడు, పైన కొండ మీద నుంచి కిందకు వేస్తాడు. ఇవన్నీ చేస్తాడు ఆయన చంపడానికి కోసం. మామూలుగా అయితే చనిపోతారు ఒకటి చేస్తానే, కానీ భగవంతుడు ఆయన్ని ప్రతి అణు ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి, ప్రహ్లాద్ మహారాజు ఆయన భక్తుడు, శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకి ఏమీ అవ్వలేదన్నమాట. కానీ నరకంలో వేరే పరిస్థితి. నరకంలో ఇవన్నీ చేస్తే ఎవరు మనల్ని అక్కడ రక్షించడానికి ఎవరు ఉండరు. అండ్ చనిపోవు, ఇవన్నీ మనం భరించాల్సిందే. ఇంత ఘోరాతి ఘోరం భరించడం వినడానికే భయంగా ఉంది. ఇంకా భరించే పరిస్థితి అది ఎలా ఉంటుందో చూడండి. ఓకే, సరే మాతాజీ, ఈరోజు ఇది ఎంత చెప్పుకున్నా కొంచెం బాధగానే మంచి విషయాలు అయితే కొంచెం ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది, అయినా కూడా తప్పదు. నెక్స్ట్ మనం రేపు కంటిన్యూ చేసి ఈ చాప్టర్